నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము బౌద్ధ జాతక కథలు కొన్ని చెప్పుకున్నాం. అలాంటి కథ ఏదైనా? ధర్మపథం కథలని పుస్తకం కూడా ఒకటి ఉంది. అవును, బాగుంటుంది. మంచి మంచి కథలని కొన్ని కథలు చెప్పాం కదా మనం. విశాఖ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఆమె యొక్క కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ విశాఖ చాలా ధనవంతుడైన ఒక అత్యద్భుతమైన వ్యాపారవేత్త కుమార్తెట. పిల్లకి 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఒక చోటకి దీనికి వెళ్ళారు. జాతర లాంటిది చూడడానికి వెళ్ళారు. ఆమె స్నేహితురాళ్ళు అందరూ చెరువు దగ్గర ఏదో జాతర జరిగింది. జరిగేసరికల్లా జాతర అయిపోయింది. తిరిగి వస్తున్నారు. వస్తుంటే వాన వస్తుందట. వాన వస్తుంటే అందరూ పరిగెత్తారు. ఆ అమ్మాయి నడుస్తూ తడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఒక పెద్ద మందిరం లాంటిది ఉంది, అంటే తలదాచుకునేందుకు. ఆ మందిరంలో కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళంతా నుంచున్నారు. రా తొందరగా రా, తడిసిపోతున్నామని కేకలు పెట్టారు. కానీ అమ్మాయి రాలా, నడుచుకుంటూనే వచ్చింది. వచ్చాక వాళ్ళందరూ కేకలేసారు, ఏమిటట్లా వానకు తడుస్తావు, త్వరగా పరిగెత్తుకుంటూ రావద్దు అంటే అమ్మాయి చెప్పింటే, వాన వచ్చినా వంగుడు వచ్చినా ఒక రాజు పరిగెత్తకూడదు, ఒక పండితుడు పరిగెత్తకూడదు, ఒక స్త్రీ కూడా పరిగెత్తకూడదు. రాజు పరిగెడితే ఎట్లా? పరివారం అంతా పరిగెడుతుంది, రాజు పరిగెత్తకూడదు. వాన రాని ఇంకోటి రాని, రాజు తన హుందాతనానికి తగ్గి ప్రవర్తించకూడదు. స్త్రీ కూడా అంతే, స్త్రీ కూడా అంతే. ఆడవాళ్ళు పరిగెత్తుకొస్తే అసహ్యంగా ఉండదు? అసహ్యంగా ఉంటుందో, అసహ్యంగా ఉంటుంది. నా హుందాతనాన్ని నేను పోగొట్టుకోలేను, వాన కాదు పిడుగులు పడినా నేను నడిచే వస్తాను అనేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు వచ్చిన బ్రాహ్మణులు. అలా ఒక నిమిషం చూసేసరికి ఆ పిల్ల ఎంత సౌందర్యవతో వాళ్ళకి తెలిసింది. 15 ఏళ్ల పిల్ల, చాలా విశాలమైన నేత్రాలు, చక్కటి మొహం. ఆ అమ్మాయి నవ్వుతున్న పలువరస, అది కూడా లక్షణం బాగా ఎట్లా అంటే సాముద్రిక లక్షణాలు మూర్తి భవించినట్టుగా ఉంది పిల్ల, చాలా అందగత్తె. అయితే వీళ్ళు సంతోషించారు, పిల్ల ఎంత బాగుంది, ఎంత అంటే ఉదాత్తమైన లక్షణాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర, ఎట్లా ప్రవర్తించాలి అనేది ఎంత బాగా చెప్పింది అంటే పిల్ల చాలా మంచి ఉత్తమ వంశంలో పుట్టిందని అనుకుని, అమ్మాయి నీ పేరేమిటి ఏదైనా అడిగారు. నేను విశాఖ, పలాని వ్యాపారస్తుడు కూర్చుని. వీళ్ళు శ్రావస్తి నగరానికి చెందిన మిగారుడనే ఒక వ్యాపారవేత్త ద్వారా వచ్చారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి పుణ్యవర్ధనుడు, ఆయన కొడుకు పేరు. ఆ పుణ్యవర్ధనుడికి ఒక అందమైన చక్కటి మంచి వంశంలో పుట్టిన పిల్ల కావాలని ఆయన కొంతమంది బ్రాహ్మణులకి చెప్పాడు. పాత రోజుల్లో అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు ఈ పిల్ల వాళ్ళకి చాలా నచ్చింది. పైగా ఒక ఉత్తమ వంశానికి చెందిన ఆడపిల్లకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ పిల్ల మంచి హుందా అయిన పిల్ల. సరే వీళ్ళు ఏం చేశారు, మాట్లాడి వివాహం చేశారు. అయితే వీళ్ళు ముందు నుంచి ఈ అమ్మాయికి బౌద్ధం మీద ఆసక్తి ఎక్కువ. తండ్రి బౌద్ధ మతాన్ని ఆరామాలకి వాటికి డబ్బులు ఇచ్చేవాడు, బుద్ధుని ప్రబోధాలు వినేవాళ్ళు. వివాహం అయ్యాక వాళ్ళ అమ్మాయికి 10 మంచి మాటలు చెప్పేట తండ్రి. అమ్మాయి, బయట ఉన్న అగ్నిని ఇంట్లోకి తీసుకురావద్దు, ఇంట్లో అగ్నిని బయట వాళ్ళకి చూపించద్దు, నీకు ఇచ్చేవాడికి పెట్టు, ఇవ్వలేని వాడికి పెట్టు, ఇచ్చేవాడికి ఇవ్వు, ఇవ్వలేని వాడికి ఇవ్వు, గృహదేవతల్ని పూజించు, అగ్నిని పూజించాలి, ఇలాంటివి చెప్పాడు. ఆయన భావాలు ఏంటంటే, బయట వాళ్ళ వ్యవహారాలు విషయాలు ఏవి నువ్వు వినద్దు, అది చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినకు, నీ ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చెప్పకు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోటి ఉండు ప్రతి వాళ్ళతోటి. తిరిగి ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, పేదవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళకి ఇవ్వు. ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి ఇవ్వు, ఇవ్వలేని వాడికి ఇవ్వు. గృహదేవతల్ని పూజించు, అంటే నీ అత్త మామే నీ గృహదేవతలు, వాళ్ళని పూజించు. అగ్నిని పూజించు, అగ్ని అంటే నీ భర్త, నీ కాపురం, దాన్ని జాగ్రత్తగా చూసుకో. అగ్నిని పూజించడం అంటే చల్లారబెట్టడం కాదు, ప్రజ్వలింపజేయటం, అంతే కదా. దాన్ని అలా ఉండాలి. మళ్ళీ ఎక్కువ ప్రజ్వలింపజేస్తే అంటుకుంటుంది, అందుకని సమానంగా ఉంచాలి, అట్లా ఉంచమని మంచి మాటలు చెప్పాడు. తర్వాత నోరు పారేసుకోకూడదు, సహనంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలని నేర్పించాడు, చెప్పి పంపించాడు. అంటే చాలా గొప్పవాడు ఆయన. ఈ బుద్ధిజంని ఫాలో అయ్యే పద్ధతులు ఉన్నాయి ఆయనకి. సరే వెళ్ళింది, చక్కగా ఇంట్లో అంతా బాగుంది. ఆ అమ్మాయి నాన్న చెప్పిన 10 మంచి మాటల్ని పాటిస్తూ కాపురం చేసుకునేది ముచ్చటగా. అయితే ఏమైంది, ఒకనాడు ఆయన బయటకు వచ్చి తూగుటుయ్యాల మీద బంగార పళ్ళెల్లో చక్కగా పాయసం పోసుకుని తింటున్నట్టు, మావగారు పాయసం పెట్టుకుని తింటున్నాడు. ఈ అమ్మాయి పక్కన నిలబడి విసుని కర్ర పెట్టి విసురుతుంటే బౌద్ధ భిక్షువులు కొంతమంది వచ్చారు.
ఈ బుద్ధిజం కాకుండా జైనిజము అలా ఇంకా ఏవో కొన్ని ఇజంలు ఆ కాలంలో ఉండేవి. ఈయనకి బుద్ధిస్టులు అంటే ఇష్టం లేదు మామగారికి. ఆహా. ఈ అమ్మాయి బుద్ధిజం వినేది కానీ ఆ బౌద్ధపు ఆడవాళ్ళు ఏమి వాళ్ళ ఇళ్లలో లేవు, వాళ్ళు అవి వింటారు మంచి మాటలు అంతే. అయితే ఈ వచ్చిన బౌద్ధ భిక్షువులు దానం కోసం వచ్చారు. భిక్షకు వస్తారు కదా భిక్షువులు. వచ్చేసరికల్లా ఈ పిల్ల విసినకర పెట్టి విసురుతూ ఏమందంటే మా మామగారు 3 రోజుల నాటి చద్దన్నం తింటున్నాడు, చద్దిపోయిన పాసిపోయిన అన్నం తింటున్నాడు, ఆయనకే లేదు నీకేం పెడతాడు భిక్షు అంది. ఈయన ముందు బౌద్ధ భిక్షుని లేదు వెళ్ళండి అన్నాడు. వెంటనే అమ్మాయి ఈ మాటను, ఈయనే పాసిపోయిన అన్నం తింటున్నాడు ఇంకా నీకేం పెడతాడని సరికి ఆయన ఒళ్ళు మండిపోయింది. దీని దుంపదేగా కావాలని పిల్లలు తెచ్చుకుంటే బంగారపు ఉయ్యాల్లో కూర్చున్నారు, బంగారపు కంచం వేడి వేడి పాయసం పొగొస్తోందని విసురుతోంది పక్కన నుంచి. ఇంత మాట అంటుందా, ఇంత మాట అంటుందా? మామగారిని పట్టుకు ఒళ్ళు మండిపోయింది ఆయనకి. వాళ్ళు వెళ్ళటం ఏమిటి రైమని లేచాడు ఈయన. ఎంత పొగరు నీకు, ఇట్లా మాట్లాడతావా? పాసిపోయిన అన్నం తింటున్నాను నేను, వేడి పాయసం వేడిగా ఉందని కదా నువ్వు విసురుతున్నావు అనేసరికల్లా అమ్మాయి ఏమందంటే దాన్ని ఏమనాలి, తాత తండ్రుల నాటిది తింటున్నావు నువ్వు, అది పాసిపోలా? పాసిపోయింది. ఎవ్వరికీ పెట్టని అన్నం, అశుద్ధాన్నం, అదేగా నువ్వు తింటున్నావు. నువ్వు పంచవు, పురాతనమైన ఆస్తి నీది. పురాతనమైన ఆస్తి అంటే పాచిది చద్దిది, దాన్ని పంచుతూ ఉంటే ఫ్రెష్ అవుతుంది. స్టాగ్నేట్ చేస్తే మొన్న ఉండి నన్ను ఇవాళకి ఏమవుతుంది, మొన్నటి డబ్బు ఇవాళకి పాచి డబ్బే కదా, దాన్ని అదే కదా అనాలి. ఎవ్వరికీ పంచని అన్నము ఏం గొప్ప, అది పాచిది కాదు. సిగ్గుపడ్డాడు ఆయన. నిజం ఆ మాట. భిక్షుకుని లేదంట నువ్వు వెండి కంచంలో బంగారు కంచంలో పాయసం తింటూ వాకిట్లో భిక్షుకు నువ్వేం పాయసం పెట్టక్కర్లా, గుప్పెడు బియ్యం పెడితే పట్టుకెళ్ళిపోతాడు, అది కూడా పెట్టవా నువ్వు? దాన్ని ఏమనాలి? బాగా చెప్పింది, ఎంత బాగా చెప్పింది చూడు. అనేసరికల్లా ఆయన తగ్గిపోయాడు. తగ్గి ఇక మెల్లిగా బౌద్ధ భిక్షువులకి బియ్యం ఇవి ఇవ్వడం మొదలుపెట్టాడు. బౌద్ధారామాలకి కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు ఆయన. ఇవ్వడం మొదలెట్టాడు. విశాఖకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి క్రమంగా ఏం చేసేదంటే ప్రతి వాళ్ళకి మంచి మాటలు చెప్పటం. ఆ పిల్లకి తెలివిగా మాట్లాడుతుందని తెలుసుకున్నారు వాళ్ళు. క్రమంగా తమ ఇళ్లలోంచి కూడా బౌద్ధారామాలకి భోజనం పంపించడము, బుద్ధిజంని కొంచెం ప్రోత్సహించడము మొదలు పెట్టారనమాట. ఒకసారి ఏమైందంటే ఈ అమ్మాయి జేతవనానికి వెళ్ళింది బుద్ధిని దర్శనం చేసుకోవటం కోసం. అయితే బౌద్ధ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి చాలా ఖరీదైన వస్త్రాన్ని ధరించిందట. ఓ 1,00,000 రూపాయల పట్టుచీర అనుకో, పూర్తి బంగారంతో నేసినటువంటి ఒక వస్త్రాన్ని ధరించింది. ధరించి ఆరామానికి వెళ్ళాక ఆయనకి ఏమనిపించింది, శాక్యమునిని దర్శించడం ఇంత ఖరీదైన బట్టలతోట, ఆయన నిరాడంబరంగా ఒక్క చీవరంతో ఉంటాడు కదా, ఇంత పెద్దగా బట్ట కట్టుకోవటం ఏమిటని ఆలోచించి ఆ చీరని తీసేసి ఒక మామూలు సాదా చీర, లేతరంగు చీర ఒకటి కట్టుకుని పని మనిషికి ఇచ్చింది దాసికి, జాగ్రత్త పెట్టు వెళ్ళేటప్పుడు తీసుకుందానిలే అని. ఆరామంలో ఓ పక్కన పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన రూమ్లో కాసేపు కూర్చుని బట్టలు మార్చేసుకుని స్వామి బుద్ధుడిని చూసింది, దర్శనం చేసుకుంది, మాట్లాడింది. దీంతో అంటే ఆ అమ్మాయి వస్తూ పోతూ ఉండటంతో ఇక్కడ వీళ్ళ బుద్ధిస్ట్ పద్ధతుల్లో కూడా కొన్ని పద్ధతుల్లో మార్పులు వచ్చినాయట. వీటి కోసం పోట్లాడకూడదు, వీటి కోసం మార్చకూడదు, ఇలా చేయాలి అని ఆ అమ్మాయి తన తెలివితేటలు ప్రదర్శించేది అక్కడ కూడా. అయితే దర్శనం అయిపోయింది, వెళ్ళొస్తానని చెప్పింది, బయలుదేరింది. ఇంటికి వెళ్ళే దారిలో పనమ్మాయి గుర్తొచ్చింది, అమ్మ మర్చిపోయిన మీ పట్టుచీర అక్కడే వదిలిపెట్టానమ్మా అంతే అనేసరికల్లా వెనక్కి పంపించింది. నువ్వు ఒక పని చేయి, ఇది గనక ఆ వస్త్రాన్ని ఆనందుల వారు తీస్తే అక్కడే వదిలిపెట్టొచ్చే, ఎవరు ముట్టుకోకపోతేనే నా చీర పట్టుకురమ్మని. పని మనిషి వెనక్కి వెళ్ళి, ఆనందుడు అంటే ఈ బుద్ధిస్టు దీన్ని అంటే ఆరామాన్ని నడిపే ఆయన అనమాట. ఆయన అప్పటికే అది చూశాడు, చూసి బుద్ధుడికి చూపించాడు, బుద్ధ భగవానుడికి. ఆయన ఏమన్నాడు, విశాఖది అయి ఉంటుంది, వెనక్కి వస్తుందిలే తీసుకోవడానికి, ఇంత ఖరీదైంది ఆమెదే అయి ఉంటుంది, ఇచ్చేయండి అన్నాడు. పని అమ్మాయి వెళ్ళి చూసేసరికల్లా ఆ చీర ఆనందుల వారి చేతిలో ఉంది. చెప్పేసరికల్లా విశాఖ మళ్ళీ వెనక్కి వచ్చింది. మీరు ముట్టుకున్నారు కాబట్టి ఈ వస్త్రం నేను తీసుకోను, మీరు మీ చేతిలోకి వస్తే అది ఆరామానిదే ఆ వస్త్రం, నేను తీసుకోనని. ఏం చేసుకుంటారు ఆరామం వాళ్ళు ఆ వస్త్రాన్ని? అయితే ఈ వస్త్రాన్ని అమ్ముదాం, దాంతో వచ్చిన డబ్బుని ఆరామానికి ఉపయోగించుదాం. చాలా ఖరీదైన వస్త్రం. అంత ఖరీదైన వస్త్రాన్ని కొనడానికి శ్రావస్తిలో ఒక్క స్త్రీ ముందుకు రాలేదట. అంత ఖరీదు, అంత డబ్బులున్న అమ్మాయి. అయితే ఆ వస్త్రాన్ని
తన తండ్రి ఏ రేటు కొన్నాడో ఆ రేటుకి విశాఖే కొనుక్కుంది. ఆ డబ్బు మొత్తాన్ని ఆరామానికి ఇచ్చిందట. ఇచ్చి ఆరామాన్ని చాలా పెద్దది చేసింది. అయితే ఇలా ఆరామానికి ఇంత దానం చేసింది విశాఖ అని అందరూ వేణేళ్ళు పొగుడుతుంటే ఇందులో సగం పుణ్యాన్ని నా పని మనిషికి ధారాదత్తం చేస్తున్నానని చెప్పింది. పని అమ్మాయి కనుక అక్కడ మర్చిపోకపోతే ఈ పేరు వచ్చేది కాదు, నాకు నేను ఈ ఆలోచన చేసేదాన్ని కాదు. కాబట్టి ఏ పని మనిషి అయితే ఆ వస్త్రాన్ని అక్కడ మర్చిపోయిందో ఆమెకి ఆ పుణ్యంలో సగభాగాన్ని ఇచ్చిందట విశాఖ. భలే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అక్కడి నుంచి ఏం చేసింది, ఇదే కాకుండా శ్రావస్తి నగరం నుంచి తన ఇంటికి పుట్టింటికి వెళ్లే దారిలో ఉన్న అడవిలో కూడా ఒక బౌద్ధారామాన్ని కట్టించింది. అక్కడ పూర్తిగా విశాఖవే పద్ధతులు. ఆహారాన్ని వృధా చేయకూడదు, భిక్ష ఈ రోజుకి సరిపడా వస్తే ఇక మళ్ళీ వెళ్ళకూడదు, భిక్షుకుల వస్త్రాలు పద్ధతి వాళ్ళు చేసేవి అన్నిట్లలో కూడా అంతకు ముందుండే పాతకాలపు ధోరణి కాకుండా చక్కటి పద్ధతులతోటి ఏర్పరిచిందట. ఈ విశాఖ గురించి ఎంతో అద్భుతమైంది ఈ అమ్మాయిని చాలా బుద్ధ భగవానుడు మెచ్చుకునేవాడట. ఆమె కట్టించిన ఆరామంలోనే ఆయన తాలూకు ఈ మొత్తం దాంట్లో 6 వర్ష ఋతువులు ఆరామంలోనే గడిపారట బుద్ధ భగవానుడు. విశాఖ చేయించినటువంటి ఆరామంలో 6 వర్షాకాలాలంటే 6 సంవత్సరాల పాటు ఆయన ప్రతి సంవత్సరం వర్షాకాలము అదే ఆరామంలో ఉండేవాడనమాట. ఆవిడ శ్రావస్తి నగరంలో చాటించి వర్షాకాలంలో భిక్షువులు భోజనానికి బయటికి రాలేరు కాబట్టి వానలు కదా, అవునవును, గొడుగు పుచ్చుకుని రావాల్సి వస్తారు, మధ్యలో పడిపోయేవారు, ప్రమాదాలు జరిగేవి. అందుకని ప్రతి ఇంటి వాళ్ళు రోజుకొకళ్ళు భోజనం పంపించాలని ఏర్పరిచి పెట్టిందట. వర్షాకాలం మొత్తం వర్షాలు తగ్గాకే భిక్షువులు భిక్షకు వస్తారు. ఆ భిక్ష కూడా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత అక్కడికి పంపించండి అని చెప్పి వీళ్ళు బళ్ళల్లో వేసి ఒక బండి ఇచ్చి పంపించేస్తే సరిపోతుంది. ప్రతి భిక్షువు భిక్షకి రాకుండా అట్లా విశేషమైన ఏర్పాట్లు చేస్తట. బుద్ధ భగవానుడు ఎంతో మెచ్చుకునేవాడట విశాఖను. విశాఖ కథ ఈ ధర్మపదం కథల్లో ఒకటి చెప్తారనమాట. ఆ అమ్మాయికి ఇలాంటిది ఎట్లా వచ్చింది, తండ్రి నేర్పాడు కొంత. తండ్రి నేర్పిన మాటలని చాలా మటుకు ఆ అమ్మాయి పాటించింది. తండ్రి గీసిన గీతలు దాటాల, ఒకసారే దాటింది. మామగారి పట్ల దురుసుగా మాట్లాడింది అంతే. ఆ ఒకసారి తప్ప ఎప్పుడూ ఆ అమ్మాయి అట్లా ప్రవర్తించలేదు. కేవలము ఆ భిక్షుకుల్ని కేకలేశాడు ఆయన, భిక్షువుని, అందుకని చెప్పింది కానీ అంతకంటే కాదు. ఇలాంటి కథలు ఎందుకు చెప్పుకుంటామంటే తండ్రులు మంచి మాటలు చెప్పాలి కూతుళ్ళకి, తల్లులు కాదు. తండ్రి చెప్పాలి, తల్లులు పని నేర్పించాలి. తండ్రులు చెప్పిన మాట బాగా వింటారమ్మా అమ్మాయిలు. అవునండి, మంచి మాటలు చెప్పాలి. సరి అయిన ప్రవర్తన, అమ్మ ఇలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అని నాన్న చెబితే కూతురు వింటుంది. వాళ్ళ వల్లే సంసారాలు బాగుంటాయి. ఆమె పేరు ఇప్పటికీ బౌద్ధ జాతక కథల్లో వినపడుతుంది చూడు. ఇవాళ మనం కూడా చెప్పుకున్నాం, చాలా బాగుంటుంది, మంచి కథ. చదివినప్పుడల్లా భలే సరదా వస్తుంది నాకు. ఆ కాలంలో కూడా ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి అని అనిపిస్తుంది. పద్ధతులు ఉండటం ఒక ఎత్తు అయితే తను పాటించారు, అదే అమ్మాయి పాటించింది. అవును, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. ఒక ఊళ్ళో ఉన్నట్టు 2 అన్నదమ్ములు ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న పొలము పుట్ర ఏవో ఉన్నాయి. మామూలుగా ఊళ్ళలో ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు కూడా భాగాలు పెడుతున్నారనుకో ఆస్తులు, పల్లెటూళ్ళల్లో ఇల్లు ఒకళ్ళకి పొలం ఒకళ్ళకి అట్లా, లేకపోతే పొలం ఒకడికి గొడ్డు గోదా ఒకడికి అట్లా ఇచ్చేవారు. అయితే ఏమైందంటే ఈ రైతుకి ఒక 4-5 గేదెలుండి ఓ చిన్న మడి పొలం ఉంది. ఈయన ఏం చేశాడంటే ఈ పొలం మడిని సగం చేసి ఈ గేదెల్ని సగం చేస్తే ఎవడికి ఎక్కువ రాదు అని ఆలోచించి ఏం చేశాడంటే పొలం చిన్నవాడికి ఈ గొడ్డు గోదా పెద్దవాడికి ఇచ్చేసరికల్లా సరే ఏమైంది, పంచుకున్నారు. తండ్రి కాస్త గతించాడు. వీళ్ళిద్దరూ చెరుకో పక్కన పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటున్నారు. అయితే ఈ గొడ్డు గోదా వచ్చిన పెద్దవాడికి వాళ్ళ ఆవిడ కూడా పుట్టింటి నుంచి ఒక 4 గొడ్లు తెచ్చింది. ఈ గొడ్లు ఆ గొడ్లు రెండూ కలిసి బాగా చక్కగా వృద్ధి అయి పాల వ్యాపారం బాగా కలిసి వచ్చి చకచకా వాడు సంపాదించేసుకున్నాడు స్పీడ్గా. భార్య మంచి తెలివి కలిది. ఆవిడ కూడా పుట్టిన నుంచి ఏదో 10 రూపాయలు ఆస్తి వచ్చి ఉంటుంది. మొత్తం కలిసి వాడు బాగా ఘనంగా గ్రాండ్గా ఉన్నాడు. క్రమంగా పెరగటమే మొదలుపెట్టాడు. ఇంతలో ఏమైందంటే వాళ్ళకు గొడ్ల సావిడి వేసిన ఒక పాక వేసిన ప్లేస్ ఉంది. వాళ్ళు అంటే గొడ్లుంటే ఒట్టి గొడ్లను ఇవ్వరు కదా, గొడ్ల పాక కూడా ఇస్తారు. ఆ పాక వానకి కూలిపోతే పాకను తీసి కొత్త పాక ఏర్పరుద్దాం అనుకుని పాక తీసేసరికి దాని కింద ఒక బంగారపు లంకె బిందె లాంటిది దొరికింది వాడికి, పెద్దవాడికి. దొరికేసరికల్లా ఊళ్ళో అందరూ అన్నారు, ఒరే మీ నాన్న ఇచ్చిన స్థలం కదా, ఆ స్థలం కింద ఉందంటే మీ తాతలదో ముత్తాతలదో అయి ఉంటుంది, కాబట్టి నువ్వు మీ తమ్ముడు ఇద్దరు పంచుకోవాలి అని అన్నారు. పెద్దవాడు ఒప్పుకోలే దానికి.
వాళ్ళ ఆవిడ కూడా ఒప్పుకోలేదు, న్యాచురల్లీ భార్యామణి ఒప్పుకోలేదు. అదేమిటి ఇది మనకి ఇచ్చాడు, ఇందులో ఉంది, ఇప్పుడు వాడి పొలంలో పడితే ఆడు అంటారా వీళ్ళు, పొలం వాడిదనరా, ఈ గొడ్లపాక మంది కాబట్టి మనమే తీసుకోవాలంది. తమ్ముడు కూడా చాలా మంచివాడు పాపం, వాడు కంపెల్ చేయలే, వాడికి ఇచ్చిన దాంట్లో దొరికింది కాబట్టి వాళ్ళదే. ఈ లోపల బాగానే ఉంది, గొడ్డు గోదాతోటి బాగా డబ్బులు వచ్చినాయి, అత్తారింటి నుంచి ఆస్తి వచ్చింది, ఓ పాదేదో దొరికింది ఒకటి, వాడు బాగా ధనవంతుడు అయ్యాడు. ఈ రెండో వాడు మన కథానాయకుడు రెండో వాడు అనమాట. ఇక్కడ ఈయనకి చిన్న పొలమే కదా, ఎక్కువ లేదు స్థలం. సరే ఏం చేసేవాడు, తను దాన్ని తవ్వి ఏదో 4 మొక్క 3 వేసుకునేవాడు. ఓ సంవత్సరం అయిందట, బాగా వానలు పడితే వీళ్ళ ఆవిడ తన భార్య పుట్టింటి నుంచి తోటకూర విత్తనాలు తెచ్చిందట. అని తోటకూర విత్తనాలు ఇన్నైనా కూడా బోల్డ్ మొక్కలు అవుతాయి. తోటకూర విత్తనాలు నలకంతే ఉంటుంది, ఆవు గింజలో 60 వంతుడు చిట్టిగా ఉంటుంది. సరే ఆ తెచ్చిన చారెడు ఏం చేశారు, పొలం బాగా దున్ని చక్కగా మడంతా జిమ్మేసరికల్లా బాగా వచ్చింది. వర్షాలు పడేసరికల్లా వాన పడితే తోటకూర 3 రోజులు ఇంత ఎత్తున వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. సరే రోజు ఓ మోపడి కోసుకెళ్ళి అమ్ముకుని వచ్చిన 10 రూపాయలతో తిని బతికేవాడు. బాగానే ఉంది కదా. కొన్ని రోజులు గడిచేసరికల్లా ఈ తోటకూర గుంపులో ఒక చెట్టు బాగా ఏపుగా పెరుగుతుందట. మామూలుగా మనం చూస్తాం తోటకూర కాడలు లావుపాటి కాడొచ్చి ఎత్తుగా వస్తుంది. ఒక చెట్టు బాగా ఏపుగా ఉంది. ఆ ఏపుగా ఉంటే అంత ఏపుగా ఉన్న దాన్ని చూసి ముద్దుగా బాగుందనమాట. దాన్ని వదిలిపెట్టాడు. చుట్టుతా కొయ్యగా అది బాగా ఇంత ఎత్తున వచ్చింది. పైకి వచ్చేసరికల్లా అంత పైకి వచ్చేసరికల్లా కాడ ముదిరిపోతుంది. దాని ఆకు పులుసుకు పనికిరాదు, దాని కాడ పులుసు కూరకి పనికిరాదు. అసలు తోటకూర ముదిరిపోతే మనం వాడడం. సరే అదేదో వృక్షంలాగా ఉంది కదా అని దాన్ని వదిలిపెట్టి మళ్ళీ తవ్వుకుని మళ్ళీ వేసుకున్నాడు. కొత్త మడి వేసిన ఈ పాత మడిలో ఉన్న ఈ తోటకూర మహావృక్షం అట్లా 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 పెరిగి ఇంచుమించు ఒక కొబ్బరి చెట్టు అంత అయిపోయింది. ఒక 2 ఏళ్ల వయసున్న కొబ్బరి చెట్టు ఎంత ఉంటుంది, బాగా 2 నిలువులు అంత ఎత్తునుంది. చక్కగా ఆకుపచ్చగా ఆకులు ఇంతలావు కాండంతో నవనవలాడుతూ బ్రహ్మాండంగా ఉండేది. అది నవనవ చూడడానికి అది కట్ చేసి పులుసులో వేసుకుందుకు పనికిరాదు. అది అలాగే ఉంచాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఈ తోటకూర మహావృక్షాన్ని చూడడానికి వచ్చేవాడు. బాగుంది. అయితే ఏమన్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు, ఇలా కాదు, ఈ తోటకూర చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ ఏదైనా తృణమో పణమో నీకు ఇవ్వమను, ఇది మహావృక్షం ఎక్కడా పెరగదు, రేరు మొక్క కదా, వృక్ష జాతుల్లో రేరు వృక్ష జాతి చూడడానికి వచ్చేవాళ్ళు ఓ తృణమో పణం ఇవ్వాలంటే వీడు ఒప్పుకోవాలి. అయ్యో అదేమిటండి, ఏం అక్కర్లేదు, వచ్చిన వాళ్ళ తలా గుప్పెడు తోటకూర కొనుక్కెళ్ళండి చాలన్నాడు. వీడు బుద్ధిమంతుడు అనమాట. సరే ఈ విషయం అంతా ఆ ఊళ్ళో ఉన్న రాజుగారికి తెలుసు. ఈ మహావృక్షం ఏమిటో చూద్దామని వస్తే ఆయన పెద్ద గొడుగులాగా ఉన్న ఆ తోటకూర చెట్టు చూసేసరికల్లా ఆయనకి తెగ నచ్చేసింది. అప్పుడప్పుడు వచ్చి చూస్తుండేవాడు దాని అందాన్ని. అయితే ఒకరోజు ఇతను అన్నాడు, ఈ రెండోవాడు, అయ్యా ఇలాంటి మహావృక్షం మామూలుది కాదండి, ఇది మీలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. నేనేం చేస్తాను, దీనికి చుట్టూతా పాదు అవి తవ్వి చక్కగా నీళ్లు అవి పోసి ఇంకా పెడుతుంటే ఇంకా పెద్దగా ఎదుగుతుంది, ప్రజలకు చూపించడానికి బాగుంటుంది. మీ దివాణానికి బోల్డ్ మంది వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు బయట దేశాల నుంచి వస్తారు కదా, వేరే రాజ్యాల నుంచి, వాళ్ళంతా చూడడానికి బాగుంటుందండి. అందరూ నా పొలంలోకి ఏమొస్తారండి అంటే రాజాగారు అన్నారు, ఇచ్చేస్తావా నాకు అన్నారు. ఇచ్చేస్తానండి, తీసుకెళ్ళండి మహారాజులాగా, కాకపోతే దీన్ని ఎట్లా తీసుకెళ్తారో చూసుకోండి అన్నాడు. ఇప్పుడు మనకు వచ్చింది కదా ప్రక్రియ, చుట్టూతా తవ్వి వేర్లతో సహా తోటకూర వృక్షానికి పెద్ద వేళ్ళు ఏమి ఉండవు, కొద్దిగానే ఉంటాయి వేళ్ళు, చుట్టూతా తవ్వారు. ఆ మొత్తం అంతా అలాగే పెకలిచి ఓ బండిలో పెట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి రాజుగారి ఉద్యానవనంలో పాతిపెట్టారు. వృక్షాన్ని పాతేసేస్తే దాన్ని చక్కగా నీళ్ళు పోస్తే మళ్ళీ కళకళలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. ఇంత మహావృక్షాన్ని తనకి గిఫ్ట్ చేసినందుకు రాజుగారు ఏం చేశారు, ఓ అంత మూటెడు బంగారు నాణ్యాలు ఈ చిన్న రైతుకి ఇచ్చారు. ఈ రెండో వాడికి ఇచ్చేసరికల్లా వెంటనే వీడి చుట్టుపక్కల పొలం అది కొనుక్కొని చక్కగా బాగుపడ్డాడు. బాగుంది కదా. తమ్ముడికి తోటకూర తప్పిస్తే ఇంకేమీ లేదు. ఏమీ లేని తమ్ముడికి ఒక మూట బంగారు నాణ్యాలు వచ్చేసరికల్లా ఈ అన్నయ్యకి వదినకి ఇద్దరికి కష్టం తోచింది. వీడికి ఎలా వచ్చేసినాయి, ఒక వెధవ తోటకూర చెట్టుకి ఇంత డబ్బు వచ్చిందా, మనం కూడా ఏదైనా గ్రాండ్గా చేయించి రాజుగారికి ఇస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని ఊహించారు. ఊహించి ఏం చేశాడు ఇతను, ఆలోచించాడు రాజుగారికి గిఫ్ట్ ఇవ్వాలి, ఏం గిఫ్ట్ ఇవ్వాలి. అప్పుడు బాగా థాట్ చేశాక వాళ్ళని వీళ్ళని అడిగాడు. రాజుకి ఏమిటంటే ఇష్టం అంటే ఆయనకి కత్తులు డాళ్ళు అవి అంటే ఇష్టం బాగా, మొక్కలు మోళ్ళు ఇష్టం. మొక్కను చూశాడు కదా, ఒక మొక్కను ప్రేమించాడు ఆయన ఆల్రెడీ పాపం, దాని మొహంలో పడి బంగారం మూట కూడా ఇచ్చాడు. ఇంకా రెండో మొక్క కుదరదు, కత్తి డాలు ఇష్టం కాబట్టి కత్తులు ఆయన దగ్గర ఉంటాయి, డాల్ ఒకటి బాగా చేయిద్దామని వీడు తన దగ్గర ఉన్న మొత్తం బంగారం అంతా కరిగించి పెద్ద బంగారపు డాలు తయారు చేయించాడు. ఈ డాల్ అంటే ఏమిటి, కత్తి యుద్ధం చేసేటప్పుడు అడ్డం పెట్టుకునే ఒక సాధన డిప్పలాగా ఉంటుంది, బోర్లించిన సిమెంట్ డిప్పలాగా ఉంటుంది సరిగ్గా చెప్పాలంటే. పెద్ద డిప్ప తయారు చేయించాడు.
ఘనంగా ఉండద్దు, చిన్నది హ్యాండీగా ఉండేది కాదు, హ్యాండీగా ఇంతే ఉంటుంది, ఇది బాగా ఘనంగా చేయించారు పేదది. ఈ పేద దాంతో పాటు ఏం చేశాడు, మిగిలిన తన దగ్గర ఉన్న ఆస్తి స్వాస్తి అన్నీ అమ్మేసి రకరకాల పచ్చలు, కెంపులు, వజ్రాలు, వైఢూర్యాలు బోలెడన్ని తెప్పించి దాన్ని నిండా పొదిగింపించాడు. అయిందా? ఇదంతా అయ్యాక ఒక పెద్ద బండిలో పెట్టుకుని తీసుకెళ్లి రాజావారికి ఇచ్చారు. ఈయన దగ్గర ఉన్న బంగారం అంతా అయిపోయింది, ఆస్తి స్వాస్తి మొత్తం అమ్మేశాడు. ఇంకా మిగిలింది ఏమిటంటే ఇల్లు, గొడ్డు గోదానే మిగిలిన ఇల్లు కూడా మిగిలింది, అంతే, ఇంకేమీ లేదు వాళ్ళ దగ్గర. ఈ డాల్ పట్టుకెళ్ళి ఇచ్చేసరికి రాజుగారు ముచ్చట పడిపోయాడు. ఆయనకి అట్లా కొత్త వస్తువులు అంటే ఇష్టం. తోటకూర చెట్టును చూస్తే ఎంత సరదా వచ్చిందో ఈ డాల్ని చూసినా అంత సరదాయే వచ్చింది రాజాగారికి. చాలా బాగుంది, ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అత్యద్భుతమైన వస్తువు నేను ఎప్పుడు చూడలేదు, తయారు చేద్దామన్న ఊహ కూడా రాలేదు, వీడెవడో ఇవి మహత్తరంగా ఉంది, వీడి ఐడియా చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఇంత గొప్ప గిఫ్ట్ తెచ్చిన వాడికి మనం కూడా ఏదైనా ఇవ్వద్దు, ఇవ్వాలి, ఏదైనా ఏమి ఇవ్వాలి అని ఆలోచించారు. మంత్రులు అన్నారు, ఏముంది ప్రభు, డాల్ తెచ్చిచ్చాడు, గుర్రాలు, రొట్టుపిట్టలు, ఏనుగులు అవన్నీ ఇచ్చేయాలండి అన్నాడు. అవన్నీ ఇవ్వాలి, వాటి నిండా బంగారపు మూటలు వేసి, మొహరీల మూటలు వేసిస్తే వాడి బాకీ తీరిపోతుంది అన్నారు. అనేసరికల్లా రాజావారు అన్నారు, ఏమిటో మీ తెలివి, ఇంత బంగారపు వస్తువుని వీడు మనకి గిఫ్ట్ చేశాడంటే వాడి దగ్గర ఎంత ఉంది, బోల్డ్ ఉంది, వాడికి మళ్ళీ బంగారం ఇవ్వటం పిచ్చిలాగా, బంగారం ఇవ్వకూడదు, బంగారం కాదు, వీడికి ఎంత అమోఘమైన వస్తువు తెచ్చాడో అంతే అమోఘమైన వస్తువుని ఇవ్వాలి. రాత్రంతా దీర్ఘంగా ఆలోచించారు. మర్నాడు ఒక బృహత్తరమైన ప్రణాళిక వేసి, ఈ దగ్గర తోటకూర మహావృక్షం ఉంది కదా, నేను అనుకున్నాను, ఈ మహావృక్షాన్ని పెళ్లతో సహా పెకిలించి తీసుకెళ్లి వాళ్ళ బాకెట్లో పెట్టారు. మీరు ఇచ్చిన మహత్తరమైన కానుకకి అంతే మహత్తరమైన కానుకని తిరుగుటపాలో రాజావారు పంపించారని ఒక ఉత్తరం రాసి దానికి పెట్టి వీళ్ళ బాకెట్లో తోటకూర మహావృక్షాన్ని పాతిచ్చారు. అది పెద్ద స్తంభం ఇంతలా నుండి పైదాకా చూడాలన్నమాట. ఇప్పుడు ఈయనకి అన్నీ పోయినాయి, ఏమి లేవు, తోటకూర ఒకటి మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈయన ఎక్కడ స్టార్ట్ చేయాలి, తమ్ముళ్ళలాగా తోటకూర చల్లుకునే పని దగ్గరే మొదలు పెట్టాలి. తమ్ముడికి బంగారం వస్తే పోనీలే, వాడు బాగుపడ్డాడని ఊరుకోకూడదు, చూడండి నాకు కూడా కావాలని మొదలు పెడితే చివరికి ఇట్లా ఉండి కూడా తనకి పాదొకటి దొరికింది, ఆ ఇల్లు వాకిలి ఏవో ఉన్నాయి, గొడ్డు గోదా ఉన్నాయి, భారీ బోళ్ళు తెచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు నీకెందుకు పక్కవాడితో పోటీ, తమ్ముడితోటి ఫోన్లే బతికిపోయాడు తమ్ముడు అని అనుకోవాలి కదా. అనుకోనందుకు వీడికి శాస్త్రి భగవంతుడు ఎలా చేశాడంటే, ఏ తోటకూర మహావృక్షం అయితే తమ్ముడికి డబ్బులు తెచ్చిపెట్టిందో అదే మహావృక్షం అయితే వీళ్ళ బాకెట్లో కూర్చుంది. సరే, కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ చెప్పండి, సరదాగా ఉంటుంది. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. కథా సత్సాగరంలోది చాలా రోజులు కదా, ఈ మధ్యలో చెప్పలేదు. పూర్వం ధర్మగుప్తుడు, చంద్రప్రభ అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వణిక్కులు అంటే వ్యాపారస్తులు, వణిజ్ అంటే వణిజులు అంటే ఇదన్నమాట, వ్యాపారస్తులు. వాణిజ్యం మీద నుంచి వచ్చే వణిజులు, వాణిజ్యం అని వింటాం కదా, అదే వణిజుల్నే వాళ్ళు చేసేదే వాణిజ్యం. అయితే ఏమైంది, చాలా కాలం పిల్లలు పుట్ల వాళ్ళకి, ఎంతకాలమో అయితే ఒకసారి కొంతకాలానికి ఎప్పటికో ఎన్నో రకాల పూజలు వ్యవహారాలు అన్నీ చేసిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల పురుట్లోనే మాట్లాడటం మొదలుపెట్టింది. పైగా అసలు ఎట్లా ఎంత వెలుగ్గా ఉందంటే పిల్ల, అసలు ఆ పిల్ల పుట్టేసరికల్లా లోపల పురిటి గదంతా వెలుగుతో నిండిపోయిందిట. పిల్ల మాట్లాడుతుంటే మంత్రస్థానికి కంగారు పడి కళ్ళుదిరి పడిపోయింది. చిలకత్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్ల ఏంటో మాటలు వినపట్టినాయి. ఆము కేవు మంటల్లా, అది కేర్ మంటల్లా విచిత్రంగా మాట్లాడుతోంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. తండ్రిని పిలిచారు. మన తండ్రితో మాట్లాడతాను పిలవమంది. పిలుచుకుపోయారు. పిలుచుకెళ్ళాక లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, పిల్ల అంతా వెలుగ్గా ఉంది, పిల్ల బ్రైట్గా మెరిసిపోతుంది, మహాద్భుత సౌందర్యవతి అయిన చంటి పిల్ల. అదేమో నోటి తెచ్చి మాట్లాడుతుంది. అక్కడి నుంచి ఏమంది, మరి నేను ఒక దేవతని, నీ ఇంట్లో పుట్టాను, నాకు వివాహం చేయకూడదు, నన్ను నీ పిల్లగా పెంచుకో, నా వ్రతం తీరాక నా దారిని నేను వెళ్తా, అప్పటిదాకా నీకు పుత్రికా సంతానం పిల్లలు లేరని బాధపడుతున్నావని మీ ఆవిడ గర్భాన్ని పడ్డాను నేను, అమ్మ నాన్న అని పిలుస్తాను, కూతురుగా పెంచుకో, వివాహాలు ఆడపిల్లని చేయకూడదు అని చెప్పేసరికి నేను సరే ఈయనేమనుకున్నాడు అలాగేనన్నాడు. కట్టడి చేశాడు. పిల్లకి అందరికీ చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వకూడదు అని. ఆ మంత్రస్థాన్ని పురుడు పోసిన మంత్రస్థాన్ని వాళ్ళ ఇంటోదే, దాన్ని కూడా ఇంట్లోనే ఉంచుకున్నారు. చెలికత్తలకు ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వద్దు, పిల్ల మాట్లాడుతుందని. చంటి పిల్ల మాట్లాడుతుంటే అది వింత కదా, విచిత్రం. సోమప్రభ అని పేరు పెట్టాడు. చంద్రకాంతి లాంటి కాంతి కలిగి ఉంది ఆ పిల్ల. పిల్ల చచ్చిపోయిందని ప్రచారం చేశారు బయట. రహస్యంగా వాళ్ళ ఇంట్లో పిల్లని వాళ్ళ ఇంట్లోనే పెంచుకున్నారు.
ఇంట్లో పిల్ల ఉందంటే ఈ ధర్మగుప్తుడు ఈయన బోళ్ళంత ఆస్తిపరుడు, ఎవరో ఒకళ్ళు పెళ్లి చూడటానికి చూపులకు వస్తారు కదా. వస్తారు. ముందేమో పిల్లని చుట్టానికి వస్తారు, తర్వాత పలకరింపులకు వస్తారు, ఆ తర్వాత పెళ్లి సంబంధాలకు వస్తారు. 8 ఏళ్ళు వస్తే పెళ్లి చేసే రోజులు అవి. ఆ, అక్కడి నుంచి పెరిగింది పిల్ల, ఎవరికి చెప్పాల. ఆ పిల్ల ఇంట్లోనే ఆడుతూ పాడుతూ పెరిగేది. కాస్త అంత పిల్ల అయింది. పెళ్ళి అయ్యాక వారా వీరా చెలికత్తలే పెళ్ళి అని అనుకుంటుంటే పోట్లాడింది. పెళ్లి చేయడానికి వీల్లేదని చెప్పే కదా మీకు అని. సరే ఏమైంది, పిల్ల కాస్త 14 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో తిరుగుతుంటే ఒకనాడు ఏమైంది, ఆ రోడ్డు మీద వసంతోత్సవం జరిగింది. ఓకే. ఆ ఊళ్ళో వసంతోత్సవం అంటే హోలీ. ప్రతి సంవత్సరం హోలీ లాంటిది. వీళ్ళకి కాముని పున్నములు, ఆ పున్నములు ఈ పున్నములు చేసేవాళ్ళు. ఆ వసంతోత్సవానికి నృత్యగానాదులతోటి ఊరేగింపు వెళ్తోంది వీళ్ళ వీధిలోంచి. ఆ ఊరేగింపు చూడడానికి ఈ పిల్ల పోయి బాల్కనీలో నుంచుంది, బయట సౌధాగ్ర భాగంలో నుంచుంది. ఈ వెళ్తున్న బళ్ళల్లో ఒక ఎత్తైన బండి మీద గుహచంద్రుడనే ఇంకో వణిక్కుమారుడు నుంచునున్నాడు. ఉమ్. వాడు చూసి పరమాద్భుత సౌందర్యవతి అని ఈ అమ్మాయికి పడిపోయాడు. వాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. చాలా దిగులుగా ఉన్నాడు, అన్నం తింటలేదు సరిగ్గా ఏమిటి అని. ఆ రోజుల్లో ఈ మన్మథావస్థకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు. వయసు వచ్చిన పిల్లలు మూడ్ ఆఫ్గా ఉన్నారంటే ఎవరో అమ్మాయి కోసం అని తెలుసుకునేవాళ్ళు పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కనుక్కున్నాడు. వాళ్ళ నాన్న ఏమిట్రా నువ్వు ఎవరిని చూసి వ్యామోహపడ్డావు, పోనీ అదేదో వ్యవహారం చూద్దాం, ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నాడు. అయితే నేను వెళ్తుండగా ఈ ధర్మగుప్తుడు గారి ఇంట్లో వాకిట్లో మేడ మీద ఒక పిల్లని చూశానన్నాడు. పిల్లని చూశాననగానే ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చూసానంటే చెలికత్తె కాదు, చక్కగా అలంకారం చేసుకుంది, చాలా అందగత్తే, ఆ పిల్లని నాకు తెచ్చి పెళ్లి చేయమన్నాడు. ఈయన ఏం చేశాడు, కబురు చేశాడు. మా ఇంట్లో మాకు పిల్లలు లేరు, అసలు మాకు పిల్లలే లేరన్నాడు ఈయన. వాళ్ళు కబురు చేశారు, వీళ్ళేమో మా పిల్లలు లేదన్నారు. అన్నయ్యేసరికల్లా ఆశ్చర్యం, లేని పిల్లని ఎలా చూస్తాడు మావాడు. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ గుహచంద్రుడి వాళ్ళ నాన్న, నా కుమారుడు ఒక పిల్లని చూశాడు వాళ్ళ ఇంట్లో, మరి అతనేమో లేదంటున్నాడండి, పిల్లాడికి ఆరోగ్యం పాడైపోతుంది, చాలా పెద్ద వ్యాపారం చూసుకునే పిల్లాడు, మరి ఆ పిల్లని మా వాడికి ఇప్పించవలసింది అని. రాజుగారికి ఏంటంటే డబ్బులు అప్పిచ్చేవాళ్ళు వణిక్కులు. ఆ రోజుల్లో రాజుకి పెట్టుబడి వ్యాపారస్తుల దగ్గర నుంచే వస్తుంది. ఈయన కాదనుకోలేక ఈ ధర్మగుప్తుని కేకేసి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ ముందు చూపించు, వీడికి చూస్తాడు. అందరూ చెలికత్తలంతా వచ్చి నుంచున్నారు, ఎవరూ కాదు. ఆయన భార్యను కూడా రప్పించాడు, కాదు. ఇంట్లో ఇంకా స్త్రీలు లేరా అంటే లేరన్నాడు. నేను 100% చూశానంటాడు పిల్లాడు. అక్కడి నుంచి ఆయన ఆ గుహచంద్రుడి తండ్రి చాలా బతిమలాడాడు, నా పిల్లాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, వాడు కోరుకున్న పిల్ల దక్కపోతే వాడు బతకడు, ఈ మన్మథావస్థకి వాడికి ఏదైనా జ్వరం వచ్చేసి అనారోగ్యం వచ్చేస్తే నేనేమైపోవాలి, ఒక్కగానొక్క పిల్లాడు, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, నా పిల్లాడిని కాపాడు. చుట్టుపక్కలంతా ఇతన్ని తిట్టారు, ఏదో చేస్తున్నావు, మీ ఇంట్లో ఉన్న పిల్లని చూపించకుండా చేస్తావా అని. ఈయనకి చుట్టుపక్కల పరుగు పోయేలాగా ఉంది, బోల్డ్ వ్యాపారం, చాలా కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, పనివాళ్ళు, వీళ్ళందరికీ తిండి తిప్పలు కావాలా, నిన్ను వేలేస్తామనేసారు వాళ్ళు. ఇంకేం చేయలేక కూతుర్ని బతిమలాడాడమ్మా, ఎట్టాగొట్టా పిల్లకి పెళ్లి చేయాలి, మరి నీకు తప్పదు, ఇంత మటుకు వచ్చేసింది, వాళ్ళంతా అడుగుతున్నారు, నువ్వు బయటికి రాకుండా ఉంటే సరిపోయేది, నేనేం చేయను అన్నాడు. అరే సగల సమప్రభంది, సరే కాపురం మాత్రం చేయను, కావాలంటే పెళ్లి చేసుకుంటా, పెళ్ళైతే చేసుకుంటా, కాపురం కుదరదు, దానికి ఒప్పుకుంటే చేసుకోమని. ముందు అసలు ఆ పిల్లని చూస్తే చాలంటున్నాడు వీడు, కంటితో చూసినా చాలంటున్నాడు. అక్కడి నుంచి ఈయన మెల్లిగా, మా పిల్ల ఏదో వ్రతంలో ఉందండి, అందుకని అది పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి చూపించలేదు, మరి పిల్ల కాపురానికి వడంబడదు, కావాలంటే మీ వాడిని పెళ్లి చేసుకోమనండి, పెళ్ళాన్ని చూసుకుంటూ కాలక్షేపం చేయాలి అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నారు. ముందు పిల్లాడు బతకాలి కదా, అదే ఒప్పుకుంటుంది. ఆడపిల్ల కాపురం వద్దంటే ఇవాళ వద్దంటే రేపు వద్దంటుంది ఏమిటి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అలా అని భావించారు. భావించిన తర్వాత ఏమైంది, సరేనని తాంబూలాలు పుచ్చుకోవటానికి వచ్చారు. తాంబూలాలు పుచ్చుకున్నారు, వివాహం అయింది. పిల్లని బయట నుంచి వాళ్ళ ఇంటికి దింపాక తండ్రిని అడిగింది, అయ్యా తండ్రి, నేను చెప్పిన సంగతి వీరికి చెప్పావా అని. చెప్పానమ్మా చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆవిడ అంది. వేలు చూపించింది మామగారికి. ఆ వేలు చూసేసరికి భయం, ఉన్నట్టుండి ఒక భయం వచ్చేసింది ఆయనకి. నాతోటి వీడు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వాడిని చంపేస్తానన్న అర్థము ఈ వేల్లో ఆయనకు కనపడింది. ఏమీ అనలా, మొహం బిగించి వేలు చూపించింది, తర్జని చూపించింది అని రాస్తారు కథలో. ఆ వేలుకి భయం వేసేసింది ఆయనకి. అక్కడి నుంచి పిల్లకి కొడుకు చెప్పాడు, ఒరే నాయన, ఇది ఎవరితో మహామారిలాగా ఉంది, నువ్వేమో దాన్ని చూసి మనసుపడ్డావు, నువ్వు చచ్చిపోతావని నేను దాని ఇచ్చి పెళ్లి చేశాము, నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకు, అది ఇంట్లో ఉంటుంది నీతో పాటు, ఇంకోతను ఎవరితో నేను చూసుకుందు కానీ దాన్ని ఏం చెయ్యొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు,
ఏం చేయాలి, మహామారిగా భావించాడు ఆయన. ఆ వేలు చూపించిన లక్షణమే భయపెట్టేసింది అనమాట. సరే ఇంకేం చేస్తాడు వీడు, ఇక చేయగలిగేది ఏమీ లేదు. ఆవిడని చూస్తేనే అలాగే ఊపిరి వదులుతూ మెల్లిగా ఇంట్లో బ్రాహ్మణ భోజనాలు అవి చేసేవాడు, బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాడు. ఈ అమ్మాయి వచ్చి తాంబూలం ఇచ్చేది. ఇలాగే జరిగేది. కాపురం లేదు, పాడు లేదు, చచ్చినా వాడు అమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు. ఆవిడ తన గదిలో నుంచి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చేది, అటు ఇటు తిరిగేది, మళ్ళీ పోయేది లోపలికి. ఓకే. అవి వచ్చిన కాసేపు ఆవిడకేసి అటు ఇటు చూస్తూ ఉండేవాడు తలకాయ తిప్పి, అంతే. కొట్టి చూపు తప్పిస్తే అతను అమ్మాయి జోలికే వెళ్ళాల. అయితే ఒకనాడు ఏమైంది, బోల్డ్ అంతమంది బ్రాహ్మలు వచ్చారు. ఆ వచ్చిన బ్రాహ్మల్లో ఒక ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. ఈ అమ్మాయి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ జగదేక సుందరిలాగా ఉన్న సోమప్రభను చూసి, ఈమె ఏమవుతుంది ఆయన నీకు అని అడిగాడు. నా భార్యేనండి అన్నాడు. అనేసరికల్లా సరే సాయంకాలం నేను ఇంకో పూట ఉంటాను నాయన ఇక్కడ అని చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈయన కుర్రాన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నిజం చెప్పు, నిజంగా ఈ అమ్మాయి నీ భార్యేనా అన్నాడు. వివాహం అయితే చేసుకున్నానండి, ఈమెతో నాకు సంబంధం లేదు, మరి ఇలా ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో కనపడింది, ఈ కథ అంతా చెప్పాడు. నీ భార్య దగ్గర ఒక మహారహస్యం ఉంది, అది నీకు చెప్పాలోయ్ అన్నాడు. అని ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం పునశ్చరణ చేస్తూ ఉండు, నీ భార్య రహస్యం నీకు చెప్తానన్నాడు. ఇవి మధ్యాహ్నం భోజనాలైనా 3ంటికి జరిగింది. 3ంటి నుంచి పునశ్చరణ ప్రారంభించాడు. రాత్రి చీకటి పడ్డాక ఈయన ఏం చేశాడు, ఈ కుర్రాడితోటి ఆ మంత్రం పునశ్చరణ చేయించాడు కదా జపం, ఆ జపాన్ని హోమం చేయించాడు. హోమం చేయించేసరికల్లా అగ్నిహోత్రుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అని వస్తే ఏమన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ బ్రాహ్మడు అన్నాడు, అగ్నిహోత్రుడిని ఆరాధించు, రేపు ఉదయం ఈయనకి భోజనం పెట్టు, మనతో పాటే ఉంటాడని అగ్నిహోత్రుడిని ఇంట్లోనే ఉంచుకున్నారు. అగ్ని మానవ రూపంలో వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఓకే. మర్నాడు ఉదయం భోజనం చేశాడు. అందరు బ్రాహ్మణులతో పాటు తాంబూలం పుచ్చుకున్నాడు, అక్కడే ఉన్నాడు. చీకటి పడింది, రాత్రి అయింది. రాత్రి అవ్వగానే ఈయన అన్నాడు, మళ్ళీ అని మంత్రం మళ్ళీ పునశ్చరణ చేయి, నీకు రహస్యం చెప్తానని. అతను ఆ మంత్రం పునశ్చరణ చేసేసరికల్లా ఒక దాన్ని ఏమంటారంటే మోహక మంత్రం అనే ఒక మంత్రంతో తను ఆ అబ్బాయి ఇద్దరు 2 తుమ్మెదల్లాగా మారిపోయేలాగా చేశాడు ఆ ముసలి బ్రాహ్మడు. అర్ధరాత్రి, బాగా రాత్రి అయిపోయింది. 10 అయితే ఆ రోజుల్లో అర్ధరాత్రి కిందే లెక్క. 10ంటికి ఎక్కడొక్కడ జనం అంతా సర్దుకున్నారు. సోమప్రభ ఇంట్లో నుంచి బయలుదేరింది చీకటి మాటన. ఆ అగ్ని ఇంట్లో ఉండటం వల్ల మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆమె తనని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోయింది. నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వెనకాలే ఈ తుమ్మెదల రూపంలో ఉన్న ఈ బ్రాహ్మడు, మన ఈ కుర్రాడు గుహచంద్రుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు అలా వెళ్ళి ఒక పెద్ద శ్మశానంలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద వటవృక్షం, దాని కింద పోళ్ళంతమంది శాకిని ఢాకిని గణాలు ఉన్నాయి. ఒక మహాసౌందర్యవతే ఒక ఆవిడ వీణ వాయించుకుంటుంది. ఈవిడ పోయి ఆవిడ పక్కలో కూర్చుంది. ఎట్లా ఉందంటే పైన చంద్రుడు, కింద 2 చందమామలు ఉన్నట్టున్నారు. చూస్తూ ఉన్నాడు వీడు ఆ భ్రమర రూపంలో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్క చెల్లి. ఏమని, మా ఇంటికి ఎవరో ఒక బ్రాహ్మడు వచ్చాడు, మరి ఆయన అగ్నిహోత్రంలాగా ఉన్నాడు, నాకు భయం వేసింది, నా భర్తకి తెలిసిపోతుందేమో, ఇంకా ఈ శాపావసానం అయ్యేదాకా ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలో అని మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఏదో చక్కగా తాగారు, తిన్నారు. ఆవిడ ఇక్కడ ఇంట్లో ఏం తింటోందో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఏం తిందో తాగదు. ఓహో. తిండంతా రాత్రిపూటే. ఇక్కడే ఏదో తాగింది, మళ్ళీ బయలుదేరింది. నడుస్తుంటే ఆవిడని కాళ్ళు నేల మీద ఉన్నట్టు లేవు. ఇంట్లోకి వచ్చేసింది. వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ముందే వచ్చేసారు, మనుషులుగా మారిపోయారు. ఏం చెప్పాడంటే, నీ భార్య, ఈవిడికి నీ బంధించాలి, ఒక దేవతా స్త్రీ, శాపవశాత్తు భూమి మీద పుట్టాలి, మానవ సంగమం చేస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని తనకి శాపావసానం తీరేదాకా ఆ ఇంట్లో ఉంది. తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది, దీన్ని కట్టేయాలి, ఇది నీ భార్యగా ఉంచుకోవాలి అంటే దీనికి ఒకటే మార్గం ఉందని చెప్పాడు. ఏం చేశాడు, ఆ ఇంటి వాకిట్లో ఆ గది గుమ్మానికి రక్షరేఖ ఒకటి కట్టేశాడు అగ్నిహోత్రుడి సహాయంతో. ఇప్పుడు ఆవిడికి అంతకుముందు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలిసిపోయేది. బయట అగ్నిహోత్రుడు ఉండేసరికి ఈవిడికి ఏం తెలియటల్లా, ఆవిడకి అర్థం కావట్లేదు అనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, మోహక మంత్రాన్ని ఒకదాన్ని ఈవిడికి ఉపదేశించి రేపొద్దున ఈ పని చేయమన్నాడు. ఆ మోహక మంత్రం వల్ల ఈవిడికి కొంచెం మతిపోయింది, స్ఫురణ లేదు, నేను దేవతాస్త్రిని అనేది తగ్గిపోయిందనమాట. మర్నాడు ఏం చేశాడు, ఈ కుర్రాడు చక్కగా అలంకారం చేసుకుని ఒక వారాంగనను ఒక ఆవిడని పిలిపించుకుని హాల్లో కూర్చుని అమ్మాయితో సరసల్లాపాలు మొదలుపెట్టాడు.
ఈవిడ నిర్ఘాంతపోయింది. ఏంటి వీడు నా భర్త, వీడు దీని ఎవరితోటో మాట్లాడుతున్నాడు అని. అప్పటిదాకా ఆవిడికి మానవ భావాలు లేవు అసలు. మానవ మనోభావాలు లేవు. ఈ మోహక మంత్రం వల్ల బయట ఉన్న రక్ష వల్ల ఆవిడకి అలాంటి ఉద్దేశం కలిగింది. ఏమిటి నువ్వు ఈవిడితోటి ఇట్లా ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. మరి ఏం చేయను, నువ్వు నా భార్యవి, నువ్వు నన్ను దగ్గరికి రానివ్వవు, ఎవరో ఒకళ్ళ దగ్గర రానిస్తారంటే ఇంతే కదా, నేను ఎందుకు దగ్గర రాని, ముందు ఆవిడ బయట పంపించేసి నువ్వు లోపలికి రా అని పిలిచేసరికల్లా వారాంగరని పంపించేసి ఇతను ఆ రక్ష ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అగ్నిహోత్రుడు మాయమైపోయాడు. వీడు అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్నాడు ఈ కుర్రాడు. లోపలికి వెళ్ళేసరికల్లా తెల్లవారేసరికల్లా ఆవిడ తను వెళ్ళవలసిన దారి అన్నీ మర్చిపోయింది. సోమప్రభకి జ్ఞాపకం లేదు ఇంకా. పైగా ఎప్పుడైనా ఏ సమయంలోనో అక్కొచ్చి జ్ఞాపకం చేయడానికి వీలు లేకుండా ఆ గదికేమో ఆ రక్ష కట్టేశారు. ఇక మర్చిపోయింది. సాదాసీదాగా అతనితో కాపురం చేసుకుంటూ హాయిగా ఎవరికైనా భోజనం పెడితే తాంబూలం ఇస్తూ ఇంట్లో మామూలుగానే తిరుగుతోంది. ఇంకా రాత్రి లేదు, బయటకు వెళ్ళటం లేదు. ఓహో. వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి ఆశ్చర్యపడింది, ఏంటి అమ్మ ఇలా ఉంది అని. మామూలు మానవ లక్షణాలు వచ్చేసినాయి. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, మరి నేనేం చేయను, వివాహం చేసుకున్నాను, మా ఇంటికి వచ్చిన బ్రాహ్మడి సలహా చెప్పాడు, ఈ పని చేశాను. ఎప్పుడు ఆమెకు మరణం సంభవిస్తే అప్పుడే దేవతా స్త్రీ అవుతుంది, అప్పటి వరకు ఇక మానవ లోకంలోనే ఉంటుంది అని చెప్పితే సరే తండ్రి సంతోషించాడు. తర్వాత ఆవిడకి గర్భం ధరించింది, పిల్లలు పుట్టారు. ఎంతకాలానికో కానీ ఆవిడకి విముక్తి రాల. దేవతా స్త్రీలు ఇలాగ అగ్నిహోత్రము వేదిక మంత్రాలు ఉండే చోట నివసిస్తారట. కాపురం చేయకుండా ఉండేవాళ్ళని పూర్వ రోజుల్లో అలా చెప్పుకునేవాళ్ళు. ఏదో దేవతాంశ ఇక్కడ తిరగడానికి వచ్చింది, ఇక్కడ ఉండటానికి వచ్చింది. ఎప్పటి సంగతి ఇది పాత కథల్లో కనపడుతుంది అనమాట. ఏదో ఒక పిల్ల పుట్టంగానే మరణించి వెళ్ళిపోతారు. అప్పటిదాకా భలే అద్భుతమైన వర్తన కలిగి ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా అనిపించేలాగా ఉంటారు. కొంతమంది ఉండేవాళ్ళు అట్లా. ఆ దేవతాంశలు అనమాట. దేవతాంశతోటే వచ్చింది ఈ అమ్మాయి. ఈ బ్రాహ్మడి వల్ల దొరికేసింది అనమాట. దాంతో ఇక్కడే ఉండిపోయింది. తర్వాత ఎంతకాలం తర్వాత ఆవిడకి విముక్తి లభించింది. బాగుంది రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. మామూలుగా మంత్రుల సెలక్షన్ అది ఉండేది పూర్వకాలంలో రాజుల దగ్గర. మంత్రితోటే కదా, మంత్రాంగంతో రాజ్యాలు నడిచేవి. అవును. రాజు ఉత్తమోత్తముడైనా, ఉత్తముడు కాకపోయినా, అంత వీరాధివీరుడైనా కాకపోయినా, మంత్రి సరైన వాడైతే రాజ్యం సజావుగా వెళ్తుంది. మంత్రికే ప్లానింగ్ ఉండాలి. ఓకే. మంత్రి అటు రాజ్యాన్ని ఇటు రాజుని హ్యాండిల్ చేయగలగాలి. మంత్రులు తెలివైన వాడైతేనే మంత్రాంగం కుదిరి పక్క రాజ్యాల నుంచి కొంత భాగం మనం లాక్కుంటామా, మన రాజ్యంలోనే సుభిక్షంగా ఉంటుందా, ప్రజలు సుపరిపాలన అందుకోగలుగుతారా, అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ మంత్రి. అంతే. ఈ మంత్రుల్ని వెతికే ప్రోగ్రాముల మీద మనం కొన్ని కథలు చెప్పుకున్నాం. అవును. కోవిడ్ రోజుల్లో చెప్పాం, అంటే అదేమంటారు లాక్డౌన్ రోజుల్లో చెప్పాము. ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ రాజుగారు ఒక మంచి మంత్రి కావాలి ఆయనకి. దానికోసం సెలక్షన్కి ఊళ్ళో అందరినీ పిలిచారు. పెద్ద మంత్రి గారు పెద్దవారు అయిపోయారు, అంచేత కుర్రాళ్ళని కొత్త వాళ్ళని సెలక్షన్ చేద్దాం అనుకున్నారు. మరి 24-25 వాళ్ళని కాకుండా 30కి 40కి మధ్యలో వాళ్ళని కొంతమందిని పిలిచారు. మంత్రి పదవికి అందరూ అప్లై చేసుకుంటారు. నేను వీరాధివీరుడని భావిస్తారు కదా ప్రతి వాళ్ళు, ఎవడికి వాడికి ఉంటుంది. మామూలుగా మంత్రికి ఇంత చదువు ఉండాలి, లెక్కలు వచ్చి ఉండాలి, సైన్స్ తెలిసి ఉండాలి, గణితంతో పాటు చరిత్ర తెలియాలి, మీది మిక్కిలి వాళ్ళు ఈ రాజ్యపు పౌరులే అవ్వాలి, ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఏవో 25 రాశారు. ఈ 25 మీట్ అయ్యి నాకు ఇంకా వీరాధివీరుణ్ణి నేనని భావించేవాళ్ళు 50 మంది వచ్చారు. బోల్డ్ అని ఫిల్టర్లు అయినాయి, రకరకాల పరీక్షలు చేశాక 2 మిగిలారు. ఓకే. ఈ 2ని ఫైనల్ చెకప్ చేయాలి. సరే, రాజుగారు చాలా తెలివైనవాడు. ఇవన్నీ మంత్రులు, సైన్యాధిపతి, పాత మంత్రి గారి తమ్ముడు అంతా కలిసి చేశారు. వీళ్ళిద్దరిని నేనే టెస్ట్ చేస్తానని చెప్పాడు. అక్కడి నుంచి 2కి చెరుకో బుట్టెడు చెక్కిలాలు ఇచ్చారు. 50 చెక్కిలాలు ఉన్నాయి. అదే చెక్కిలం అంటే అదే మన ఇవి ఉంటాయి కదా, చక్రాలు, మురుకులు. అవి ఎట్లా ఉంటుంది, ఇట్లా మొదలుపెట్టి ఇలా చుట్ట ఉంటుంది, అంతంత చుట్టలు. సకినాలు అవి మన ఊళ్ళలో చేసుకుంటాం, ఒక 6 చుట్లు 5 చుట్లు అలా ఉంటాయి. ఇవి 50 చెక్కిలాలు చెరుకో బుట్టలోనే పోసారు. వీటిని బైవాకి తీసుకెళ్ళి రాజుగారి అమ్మాయికి ఇచ్చిరమ్మన్నారు. రాజుగారు అంటే ఇది పెద్ద రాజ్యం ఏం కాదు, సుమారుగా ఒక మన వీరిపేట అంత ఉంటుంది అనుకో. చిన్న రాజ్యం. చిన్న చిన్న పరగణాలుగా ఉండేవి కదా. ఈ పరగణాకి అవతల వైపు ఉన్న పరగణాల్లో రాజుగారు అమ్మాయిని ఇచ్చారు. ఇవంతా నడవాలి. అమీర్పేట నడవడం అంటే ఏం సింపుల్ ఏం కాదు, బాగానే నడవాలి. ఒక మాదిరి సైజు. ఈ రాజ్యం నుంచి కాలినడకని వెళ్ళాలి. అప్పట్లో కాలినడక కాకపోతే ఏమిటది, ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు, గుర్రాలు. మామూలు వాళ్ళంతా నడిచేపోయేవాళ్ళు. ఓ రోజు నడవాలి, ఒక సగం రోజు నడిస్తే ఆ ఊరు వస్తుంది. మధ్యలో ఏరు దాటాలి.
బుట్టలు పుచ్చుకున్నారు, చేరుకోదారిన వెళ్ళారు. ఒకే రోజున పంపకుండా ఒకరోజు ఈయన్ని, మర్నాడు ఇంకో ఆయన్ని పంపించారు. మొదటి రోజున ఒక ఆయన కొంచెం ఈయన ఏంటంటే వాళ్ళ వంశంలో అందరూ వ్యాపారాలు అవి చేసిన వాళ్ళు, కొంచెం తెలివిగలవాడుగానే కనపడుతున్నాడు. ఇంకొక ఆయన తెలివిగలవాడుగానే ఉన్నాడు, కానీ కొంచెం ఈయనంత తెలివి కాదేమో అనిపిస్తుంది. ఆయన మస్తు సాదా సీదాగా ఉన్నాడు. ఈయన వెళ్ళాడు. చెక్కిలాలు 50 చెక్కిలాలుని రాజుగారి కాగితం రాసి పెట్టారు. రాజుగారి కూతురు రాజుగారి కంటే 4 ఆకులు ఎక్కువ చదివింది. ఆవిడేం చేసింది, చెక్కిలాల బుట్ట అందుకుని లెక్క పెట్టింది. 45 ఉన్నాయి. ఇదేమిటండి 45 ఉన్నాయండి. అమ్మ మధ్యదారిలో ఆకలేసి తిన్నానమ్మా అన్నాడు. ఆవిడ ఉత్తరం రాసి పెట్టింది, 45 చెక్కిలాలే నాకు అందాయి అని. ఆయన బుట్ట పుచ్చుకుని వచ్చాడు. రాజుగారు బుట్ట చూసుకున్నారు. రెండో రోజు పొద్దున్నే రెండో ఆయన్ని పంపారు. ఈయన 50 చెక్కిలాలు పుచ్చుకున్నాడు, చక్కగా నడిచాడు, వెళ్ళాడు, యువరాణికి అప్పచెప్పాడు. ఆవిడ చెక్కిలాలు లెక్కపెట్టి 50 చెక్కిలాలు అందినాయి అని ఇచ్చింది. వీళ్ళిద్దరూ వెళ్ళింది ఒకే ఊరు, ఒకటే దూరం. బుట్ట తప్పిస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు, బై వాక్ వెళ్ళాలి. ఆయనకు ఆకలేసింది, ఈయనకి వేయలేదు ఆకలి. అక్కడి నుంచి అందులో 50 రాసి ఉన్నాయి కదా, చూశాడు ఆయన. ఏమండి ఏమిటి మీ సమాధానం అని మొదట ఆయన్ని అడిగాడు. క్షమించాలి ప్రభు, నేను అమ్మాయి గారికే చెప్పాను, మరి బాగా ఆకలిస్తుందండి, ఓ 5 చెక్కిలాలు తిని మంచినీళ్ళు తాగానండి, ఆకలి అణిగింది, అమ్మాయి గారికి ఇచ్చేసి ఇంటికి వచ్చి భోజనం చేశానండి. దేవుడిలో వచ్చేసి రాజుగారి దేవుడిలో భోజనం చేశాడు. రెండో ఆయన్ని అడిగాడు. రెండో ఆయన, నీకు ఆకలి వేయలేదా బాబు, దారి కదా ఇంత నడక నడిచావు, ఎండ బుట్ట మోసుకెళ్ళావు, ఆకలి వేయలేదా, ఎలా ఆకలి నాపుకున్నావు? నేను ఎందుకు ఆపుకుంటానండి ఆకళ్ళు అవి ఆపుకోలేరండి ఎవరును, ఆకలి ఆపకూడదు, అసలు ఆకలి ఆపలేదు, తిన్నానండి అన్నాడు. ఏం తిన్నావు? చెక్కిలాలు ఇంతంత చుట్టలు కదండి, కొసలు తుంపుకుని తినేశాను. 50 చెక్కిలాలు 50గానే ఉన్నాయి, చెక్కిలాలు చుట్టూతా ఉన్నవి, అవి 8 రౌండ్లు ఉన్నాయి, ఒక్కో రౌండ్ తీస్తే ఏం తెలుస్తుంది? అదే కదా. ఆయన పిచ్చివాడు 5 తిన్నాడు, ఈయన 10 తినుంటాడు. తినేశాడు, తెలియలేదు, తెలివిగా. ఇది కదా కంటికి తెలియకుండా పాపలు దిగటం. కంటికి తెలియకుండా కంటి పాప తీసేయాలంటే ఎట్లా? తీసేసాడు. సరే బాగానే ఉంది. ఇంకొక ప్లాన్, ఇది ఒక్క దాని మీదే మనం డిపెండ్ అవ్వకూడదు. మొదట ఆయన కొంచెం అమాయకుడు, నిజాయితీపరుడు. ఇప్పుడు ఈయన దగ్గర కొంచెం నిజాయితీ తక్కువగా ఉన్నట్టు అని 1% ఉంది, కానీ తెలివిగా ఉంది. 50 చెక్కలాలు ఇమ్మన్నారు, 50 చెక్కలాలో ఒకే చెక్కలలో 8 చుట్లు ఉండాలనేది నియమం కాదు కదా. కాబట్టి దీని నిజాయితీ లేదని అనడానికి కూడా వీల్లేదు, పెద్దగా అనలేం. సరే బాగానే ఉంది. ఏం చేశారు, 2 రోజులు రెస్ట్ తీసుకోండి అని 2 పూటలు ఆగాక 2 బుట్టలతోటి బూడిద ఇప్పించారు. బూడిద అక్షరాల వీళ్ళిద్దరిని తమకి పరగణాలకి బయట ఉన్నటువంటి 2 రాజ్యాలకి పంపించారు. 2 రాజ్యాలకి పంపిస్తే ఈయన బుట్ట తీసుకుని ఇటు వెళ్ళాడు, ఆయన బుట్ట తీసుకుని అటు వెళ్ళాడు. వీళ్ళకి వెళ్ళటానికి వాహనాలు అరేంజ్ చేశారు, రాజ్యాలు దాటిపోవాలి కదా. సరే ఆయన వెళ్ళి ఆ రాజుగారికి బుట్ట అందించాడు. బుట్ట అందించేసరికల్లా ఏమిటిది అని దాన్ని చూసి, ఇదేమిటి బూడిద తెచ్చావు అని అడిగాడు. ఆయనకి ఏం డౌట్ వచ్చింది, రాజుగారు ఏదో పంపిస్తే వీడది మార్చేసి బూడిద తెచ్చాడు అనుకున్నాడు. ఈయనకేం తెలుసు, మొదట ఆయనకి ఏం తెలియదు, పెద్ద మనిషికి. రాజుగారు ఇచ్చింది ఇచ్చినట్టు తెచ్చేశాడు. తాటాకు బుట్టలో పోశారు, అది బూడిదని తెలిసే అవకాశమే లేదు. తాటాకు బుట్టలు ఇట్లా దగ్గరగా అల్లుతారు, దానికి ఒక చిక్కం కట్టారు, కనపడలేదు. అక్కడి నుంచి ఆయన బొట్ట ఎత్తి ఈయన నెత్తి మీద బోర్లు ఇచ్చాడు. రాజుగారు, బుద్ధి లేదా, ఆయన ఏదో పంపిస్తే నువ్వు ఇది తెస్తావా? లేదా, కాదండి ఆయన అదే పంపించాడు అంటాని భయం వేసింది. బూడిద పంపించడం ఏంటి పక్క రాజుకి? హార్తేరి అని నా కేకలేసాడు. ఇంచుమించుగా తరిమి కొట్టారు. మంత్రి కావాల్సిన పెద్ద మనిషిని. దాన్ని ఎట్లా సమర్థించాలో ఆయనకి తెలియదు, వెనకొచ్చేసాడు. రెండో ఆయన ఉన్నాడు కదా, చెక్కిలాలు తింపుకున్న ఆయన, ఈయన ఏం చేశాడు, పక్క రాజ్యానికి ఇంకో రాజ్యానికి వెళ్ళాడు. బుట్ట అందించాడు. ఆయన ఇట్లా తీసి ఆ బుట్టలో చేయి పెడితే బూడిద వచ్చింది. ఆయన ఇట్లా బూడిద చూస్తున్నాడు. ఇదేమిటి అన్నాడు. ఈయన వెంటనే టక్కిన మార్చేసుకుని బుర్ర, ఓహో నిజంగానే పంపించారు, ఇప్పుడు వీడి నుంచి నాకు శాస్తి అవుతుంది ఆలోచించుకుని, రాజుగారు ఉజ్జయిని వెళ్ళొచ్చారండి, స్వామివారికి అక్కడ భస్మాభిషేకం చేస్తారు, అది ఇచ్చి ఆ భస్మాన్ని మీకు పంపించారు. ఉజ్జయినిలో భస్మాభిషేకం అంటే అది మామూలుదా? మహాకాళుడిని అర్చించిన భస్మం. ఆయన ఇట్లా తీసుకుని మొహానికి రాసుకున్నాడు. అక్కడి నుంచి సభలో ఉన్న వాళ్ళందరూ రాసుకుంటారా అందరూ అన్నాడు. ఉజ్జయిని మహాభిషేకంలో పాల్గొన్న భస్మం అది. రకరకాల అందరూ బూడిద తలా కాస్త మొహాన్ని పెట్టుకున్నారు. అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. చాలా సంతోషం నాయన అని పంపించేశాడు వెనక్కి.
అక్కడి నుంచి ఉత్తరం రాశారు. భస్మానికి బదులుగా విలువైన వజ్రాలు రత్నాలు ఇచ్చి పంపించారు. అది పెద్ద కానుక, చాలా గొప్ప కానుక. బుట్టెడు భస్మం ఎవరిస్తారు? వెళ్ళిన వాడికే దక్కుతుంది అది. అలాంటిది ఆయన స్వయంగా అంత ప్రయాణం చేసి ఇంత బాగా పంపించాడని వెనక్కి పంపించారు. ఆ కాగితం చూసుకునేసరికి రాజుగారికి నవ్వొచ్చింది. ఊరిని వీడి తెలివి, మామూలుగా ఇచ్చిన బూడిదని భస్మాభిషేకం బూడిద కింద ఆ భస్మం కింద చేసేసి దానికి వజ్రాలు రత్నాభరణాలు కానుకగా తీసుకొచ్చి ఆ రాజును నాకు క్లోజ్ ఫ్రెండ్ని చేసి, మీరు చాలా గొప్ప విషయం చేశారు, మేము కాశీయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాం, మా ఖర్చులతోటి రాజుగారిని కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాం, ఏనుగు మీద వెళ్తాము కాబట్టి మీ రాజుగారిని కూడా రమ్మని ఒక ఆహ్వాన పత్రిక కూడా కాశీయాత్రకి. ఎంత గొప్ప విషయం, చాలా బాగుందిగా. సరే, అప్పుడు ఎవరైతే ఈ 5 ఇలా చెప్పి తన పరువును నిలబెట్టాడో ఆయన్ని మంత్రిగా పెట్టుకున్నారు. మొదట ఉన్న అమాయకుడిని జస్ట్ సహాయ మంత్రిని చేసుకున్నారు. ఓకే, ఆయన మంత్రి కాదు, కొన్ని చేయగలడు ఆయన, తెలివిగానే సరైన పనే చేస్తాడు, లెక్కలు డొక్కలు చూస్తాడు కాబట్టి సహాయ మంత్రుల్లో ఆయన కూడా ఒకటిగా వేసుకుని తెలివిగా దీన్ని సమర్థించిన ఆయనేమో మెయిన్ మంత్రిని చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క సమర్థవంతమైన మంత్రాంగంలో ఆ రాజ్యం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. పూర్వం ఇలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. మనకు కూడా ఐఏఎస్లని తొలి కాలంలో అలాగే సెలెక్ట్ చేసేవాళ్ళు. కుటుంబ నేపథ్యం చూసేవాళ్ళుట. తర్వాత ఏమో పోలీస్ వెరిఫికేషను, ఊరికే సంతకం పెట్టించుకు వెళ్ళిపోవటం కాకుండా ఒక వ్యక్తి తిరిగేవట్ట వాళ్ళ వెనకాల, వీళ్ళ బిహేవియర్ అవి చూసేవాళ్ళు. అత్యున్నత పదవుల్లో ఉండేవాళ్ళని, మరి వాళ్ళ వల్లే దేశం నడిచేది కదా, అందుకని చాలా కేర్ఫుల్గా చూసేవాళ్ళు. క్రమంగా అవి తగ్గిపోతాయి కదా జయ. మన తర్వాత కాలంలో, తొలి కాలంలో రాజులు మంత్రుల కాలంలో ఉండేవి, తర్వాత కాలంలో ఎవరో ఒకళ్ళని పెట్టుకుంటుండేవాళ్ళు. కాస్త వాడికి లెక్కలు తెలియాలి, కొంచెం పాలిటిక్స్ తెలియాలి, అవే చూసేవాళ్ళు. లేదా కుటుంబ పరంగా వాళ్ళ అబ్బాయి కూడా మంత్రులు అయిపోయేవాళ్ళు. క్రమంగా ఏమవుతుంది, పల్చబడిపోతుంది. అలాగే అవుతాయి కదా. ఈ కథలన్నీ మనకి ఏంటంటే తెలివిగల వ్యక్తుల్ని ఎలా ఎంపిక చేయాలి అని ఐడియా. ఎందుకు కార్పొరేట్ కంపెనీస్లో అంతే కదా, గ్రూప్ డిస్కషన్లు పెట్టి బ్రైట్గా ఉన్న క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కల్చరే ఉంది కదా, ఆ కల్చర్ ఇప్పటికే ఉంది. అవునండి, ఐఏఎస్లో కూడా వీళ్ళకి ఇవి అడుగుతారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో. ప్రిలిమ్స్లో వచ్చాము, ఇంటర్వ్యూలో పోయిందని చెప్తారు. చాలా ప్లాన్డ్గా, చాలా తెలివిగా, మంచి డిప్లొమాటిక్గా ఉన్న వాళ్ళే గెలుపొందుతారు అక్కడ. వాళ్ళు మనకి బ్యూరోక్రాట్స్ ఉండి మనకి దేశాన్ని ఒక దిశ నిర్దేశనం చేస్తారు. ఇట్లా మంత్రులు సెలెక్షన్ చేసుకునేవాళ్ళు. బాగుంది కదా కదా, చాలా బాగుంది రమ్మ గారు. ఇంట్రెస్టింగ్గా. అవునవును, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.